ఈసారి ఎన్నికల్లో మళ్లీ వైసీపీకే ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ అంటే నమ్మకం, నిజాయితీ, చంద్రబాబు అంటే కుట్రలు, మోసాలు గుర్తొస్తాయని ఆయన అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్నే ప్రధాని మోదీ చదివారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామని అంటున్న సజ్జల రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోబోతుందో అనే అంశాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్, మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు ఎందుకు వేయాలి అంటే ఏం చెప్తారు వీళ్ళు? ఎందుకు వేయాలనేది ఇంతకాలం చెప్తున్నాము. ప్రజలు ఎందుకు వేయాలో ప్రజలు కూడా నిర్ణయించుకున్నారని మేము అనుకుంటున్నాం. అందుకే ఇప్పుడు వస్తున్న ఆదరణ అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మేము ఎవరన్నా పోయినా వస్తున్న ఆదరణ 5 ఏళ్లలో ఈ బహుశా ఒక 5 ఏళ్ల కాలంలో అందులో కూడా ఒక 2 ఏళ్ళు వర్స్ట్ సిచ్యువేషన్ బహుశా శతాబ్దంలోనే అలాంటిది వచ్చిందేమో. అలాంటి కోవిడ్ ఇది వచ్చిన నేపథ్యంలో కూడా అంటే 3 ఏళ్ళే ఎఫెక్టివ్ పాలనలో ఒక 10 ఏళ్ళు 15 ఏళ్లలో జరగనన్ని మంచి సంస్కరణలు తీసుకొచ్చి ఆ అడ్మినిస్ట్రేషన్ కింది వరకు తీసుకెళ్ళగలిగి ప్రతి రూపాయి అకౌంటబుల్ చేసి ప్రతి రూపాయి చేరాల్సిన చోటుకు చేర్చి దాని ద్వారా జీవితాల్లో కూడా మంచి మార్పు వచ్చేట్టు చేసి ఆ మార్పు ఫలితాలు కూడా ఈ 5 ఏళ్లలోనే చూపగలిగినాడు. కాబట్టి ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది. చెప్పిన మాట మీద నిలబడినాడు. మాట తప్పే అవకాశం ఉండేవి కానీ లేకుంటే నిలుపుకోలేనివి కానీ ప్రామిసులు చేయలేదు. 14లో చేయలేదు, 19లో చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు. ఓ నిజాయితీపరుడు, విశ్వసనీయత దీనిగా ఉన్నారు. అధికారం పరమావధి కాదు, అధికారం అనేది ఒక టూల్ మాత్రమే మంచి చేయడానికి ప్రజలకని గట్టిగా నమ్మేవాడు. అది ప్రజలు కూడా ఈయన ఇలాంటి వాడని తెలిసింది. అందులో ఇంకొక వైపు చెప్పింది ఏది చేయడు, చెప్పింది చేసే ఆలోచన కూడా ఆయనకు ఉండదు. ఎట్లా అట్లా అడ్డదారుల్లో 4 ఊతకర్రలు పట్టుకుని ఆయన అధికారంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత పూర్తిగా రాచి రంపాన పెడతాడు చంద్రబాబు నాయుడు అనేది. అది కూడా వాళ్ళకు అనుభవం అయింది 14-19 మధ్య. సో ఈ రెండింటి మధ్య ఇటువైపు ఏమో విశ్వసనీయత, నమ్మకం ఇటు ఉంది, అటువైపు వంచన, మోసం ఉంది. అది చూశారు, ఇది చూశారు. కాబట్టి మాకే ఓవర్వెల్మింగ్ సపోర్ట్ ఉంది. మంచి మెజారిటీతో వస్తాము, పూర్తి అన్ని స్థానాలు గెలుచుకుంటాము. టీడీపీ మేనిఫెస్టోని, వైసీపీ మేనిఫెస్టోని ఒకసారి చూస్తే టీడీపీ మేనిఫెస్టో చాలా ఆకర్షణీయంగా ఉంది. సంక్షేమ పథకాల ఎక్కువ మోతాదులో ఉన్నాయి. మీ మేనిఫెస్టోలో ఎందుకు అంత స్థాయిలో ఇవ్వలేకపోయారు? దానికి ప్రధాన కారణం ఏంటి? మేనిఫెస్టో అనేది ఆకర్షణలు ఇవ్వడానికైతే ఏముంది? ఎప్పుడు మా నాయకుడు చెప్తుంటాడు కేజీ బంగారం బెంజి కారు ఇస్తారంటాడు. అవేం చేయొచ్చు. ఎవరైనా వడ్డీ ధర్మ వడ్డీ ఇస్తారంటే ఎవరైనా నమ్ముతాడు. కానీ 10 రూపాయల వడ్డీ ఇస్తా, 100 రూపాయల వడ్డీ ఇస్తా అంటే ఎవరు నమ్మడు. అంటే ఎగ్గొట్టే ప్లాన్తోనే తీసుకుంటున్నాడు. ఇక్కడ కూడా ఎక్కువ హామీలతో ఆకర్షణీయం ఇది అనుకుంటే, ఆయన ఆకర్షణీయంగా ఉంటే ఆయన ఈరోజు సంబంధం లేనిది ఆ ప్రచారం చేసుకుని ఎన్నికలను ఫేస్ చేసిండొచ్చు. ఆ ధైర్యం లేదు. అబద్ధ ప్రచారం, ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు యాక్ట్ ఇచ్చాడు. తనకు అర్థమైంది తను ఏం చెప్పినా జనం తన పాచిక పారట్లేదు, జనం నమ్మరు అని. జనం ఎప్పుడైతే నమ్మరో, తను ఎన్ని చెప్పినా నమ్మరు అనుకున్నాడు. అందువల్ల తను చెప్పిన వాటికి ఎప్పుడైతే ప్రయోజనం లేదనుకున్నాడో ఇప్పుడు బెదరగొట్టాలి జనాన్ని, ఎట్లో బెదిరేసి 4 ఓట్లు సంపాదించుకోవాలని. జగన్ వస్తే మీకు జగన్మోహన్ రెడ్డిని ఒక భూచోడులాగా చూపించి, ఆయన వస్తే మీ భూములు పోతాయని ఇది చూపించి బెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందులోనే ఆయన బలహీనత తెలుస్తుంది, చంద్రబాబు నాయుడు బలహీనత. ఆయన మేనిఫెస్టో అట్రాక్షన్ లేదు, దాన్ని కేర్ చేయలేదు, దాన్ని తీసి చెత్తబొట్లో పడేశారు జనం. ఆయన వేయడానికి ముందే వీళ్ళే పడేశారు అనేది ఆయనకు అర్థమైంది. మీరు తీసుకొచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మీరు చెప్తున్నారు, కానీ చంద్రబాబు మాత్రం అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్తా ఉన్నారు. అదే సమయంలో పివి రమేష్ లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేసిన వాళ్ళు కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల నేను ఇబ్బంది పడ్డానని చెప్తా ఉన్నారు. సో ఈ ఓవరాల్గా మీ మీద విమర్శ వస్తుంది. అది కరెక్ట్ చేసుకున్నాడు. మళ్ళీ ముందు ట్వీట్లో పెట్టి 4 ఖర్చుకున్నాడు. ఎందుకంటే అది లేదు, ఇంతవరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాలే, అమల్లోకి రాలే. అందుకని మళ్ళీ ఇంకో ట్వీట్ పెట్టాడు, అది రాకముందే అని మొదలు పెట్టాడు. అంతా చేస్తే మళ్ళీ వచ్చినాయిగా. అదేదో వీళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ చేశాడు, పివి రమేష్ వాళ్ళ నాయన ల్యాండ్ గ్రాబింగ్ చేసినాడని అవన్నీ కోర్టు పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. అండ్ హైకోర్టు కూడా క్లియర్ రూలింగ్ ఇచ్చింది. అందువల్ల మ్యూటేషన్ చేయలేము, హైకోర్టు దీంట్లో ఇది వచ్చిందని చెప్పి అధికారులు రిప్లై ఇచ్చారు. అతని మీద కేసులు ఉన్నాయి, వాళ్ళ నాయన మీద, పివి రమేష్ నాయన మీద. దానివల్ల అది ఆగింది తప్ప వేరే కాదని అర్థమైంది. ఇంకా అక్కడనే తెలుస్తుంది కదా అతను ఐఏఎస్ఆ అది ఏదో ఎలాంటి వాడు అనేది అర్థమవుతుంది. దాన్ని చూపించగానే ల్యాండ్ గ్రాబింగ్ అంటే అది రియల్ ల్యాండ్ గ్రాబర్ ఎవరు, చంద్రబాబు ఎవరు అనేది అందరికీ అర్థమవుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక డిఫరెంట్ దీనిది. దానికి సంవత్సరంగా టైం పడుతుంది. దాని మీద డిస్కషన్ అంతా ఇదే అయిపోయే చట్టం అయింది, కానీ ఇంప్లిమెంటేషన్లకు రాలా. అతను ఒక చట్టాన్ని చెడుగా చూపబోయి ఆ ప్రాసెస్లో తనే బోల్తా పడినాడు చంద్రబాబు నాయుడు. ఒక వ్యవస్థల మీద మనమ్మకం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రకంగా కూడా తను ఈవెన్ నిలబడడానికి ఎన్నికల్లో కాదు,
ఒక బాధ్యతాయుతమైన సమాజంలో, రెస్పెక్టబుల్ సమాజంలో, సభ్య సమాజంలో ఉండడానికి కూడా అర్హత లేదనేది రుజువు చేసుకున్నాడు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి కూడా మీ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రజల్లోకి వెళ్తే మీకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందా? అసలు ప్రధాని చేసిన విమర్శలు ఎంతవరకు ఉంటాయా? ప్రధాని రాజకీయ నాయకుడు కదా, ఆయన ఒక పార్టీ నాయకుడు, మాదే ఒక పార్టీ. ఆయన చెప్పినవి నీ నిజాలు అనుకుంటే మరి ఏపీలో ఎందుకు ఇది కావట్లా? ఆయన ఈ కూటమిలో భాగస్వామి కాబట్టి చంద్రబాబు రావు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడు. లేదు ఆయన ఒరిజినల్గా అన్నా కూడా ఆధారాలతో అనాలి. ఏదన్నా అంటే ఒక పొద్దుపోని మాటలు ఏదో పేపర్లో వస్తున్నాయి అవన్నీ తీసుకొని పేర్లు బాగున్నాయని మాఫియా, సిండికేటు ఇట్లాంటివన్నీ మాట్లాడి దానివల్ల ఏమొస్తుంది? దానివల్ల ఏమీ కాదు, ఉపయోగం ఉండదు. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏంది అనేది ఇక్కడ ప్రజలకు తెలుసు. అలాగే ఎట్లా రూల్ చేశారనేది ప్రజలకు తెలుసు. అందువల్లే ఆధారణ ఉంది, దానివల్లే గెలుస్తాం. ఎవరో వచ్చి అక్కడ నుంచి మాట్లాడగానే ఇక్కడ ఎందుకు మారుతుంది ప్రజల మనసు. సో ఫైనల్గా వైనాట్ కుప్పం అనేది మీరు ప్రధానంగా తీసుకున్నటువంటి ఇది వైనాట్ 175లో కుప్పం కూడా ఉంది. ఇప్పుడు కుప్పం, పిఠాపురం ఈ 2 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందా? వైనాట్ 175 దాంట్లో 2 లేవా? 177 కాదు కదా, 175లో ఉన్నాయి కాబట్టి 175 గెలుస్తున్నాం కాబట్టి ఇవి గెలుస్తాం. గెలవకుండా ఎక్కడికి పోతాం? తప్పకుండా గెలుస్తాం. ఇది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పైన విశ్వసనీయత ఉంది. ఆయన ఏదైనా మాటిస్తే దానికి కట్టుబడి ఉంటారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్.